నెట్ బాల్ ఆడే వాళ్ళ గురించి ఏమన్నా తెలుసా సార్ మీకు? పేరు మనోనా? అవునండి. నెట్ బాల్ ఆడేవాడా? అవునండి. తెలీదమ్మా, ఎక్కడున్నాడు? ప్లీజ్ అండి కొంచెం గుర్తెచ్చుకుని చెప్పరా, ఆయన ఎలాగైనా కలవాలండి ప్లీజ్. నెట్ బాల్ ప్లేయర్ ఒకడు పిచ్చోడయ్యాడని విన్నాను. బహుశా అతని గురించే కదా నువ్వు అడిగేది? వాడైతే ఇంకా బతికే ఉన్నాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాడు పిచ్చోడే కాదు, పచ్చి తాగుపోత కూడాను. ప్లీజ్ పూర్తిగా తెలియకుండా అలా మాట్లాడకండి. దయచేసి ఆయన గురించి మీకేమైనా తెలిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. బాగా స్టైల్ కొడుతున్నాడు కాదు, ఈడేనండి సినిమాకి హీరో అన్నట్టు చెప్పడం మర్చిపోయా. వీడికి తిక్కు ఉంది, అదే నెట్ బాల్. నెట్ బాల్ అంటే వీడు పడిచేస్తాడు. వీడి పేరు మను. వీడు హీరోలా ఫోజ్ కొడుతున్నాడు కాదు, వీడికి ఎవరు హీరో ఛాన్స్లు ఇవ్వక ప్రస్తుతం నా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాడు. వీడి పేరు లింగం. వీడు తిక్కల చూపులు చూస్తున్నాడు కాదు, వీడెవడో కాదండి, నా సినిమా సెకండ్ హీరో. వీడి గురించి రాను మీరే తెలుసు. వాడు పక్కనున్నాడే వాడు జఫా. జనరల్ గా హీరో అన్న తర్వాత విలన్ ఉంటాడు కదండి, అది వీడే. వీళ్ళన్నం చూసుకుని విర్రవీగుతుంటాడు. ఖాళీ తమ్ముడని ఎక్కువైంది. వీళ్ళిద్దరున్నారే జఫా. మను, ఈడేంట్రా డైలీ సీరియల్స్లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు? మను, ఏంట్రా అలా ఉన్నావు? ఓహో, మ్యాచ్లో ఓడిపోయావనే. అరే అయితే నీకు గీతోపదేశం చేయాల్సిందేరా. అరే గీత అంటే మన గీత కాదురా, భగవద్గీత. ఈయనకి నిలబడి చెప్పాలంటే సెట్ ప్రాపర్టీ ఉండాలి. కృష్ణ, ఓ పిల్లనగోవి లేదు కదూ నాయన. మను, కష్టాలు వచ్చినప్పుడు దిగులు పడని వాడు, సుఖాలు వచ్చినప్పుడు సంతోషపడని వాడు స్థితిప్రజ్ఞుడని శ్రీకృష్ణ పాండవ్యంలో కన్న ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు చెప్పారు. ఒరే ఎదవా, అదే గీతం నేను నీకు చెప్తున్నాను రా. అరే చిట్టి, నువ్వు ఇచ్చిన చిన్నోపదేశం చాలు గాని ఆపరా. వాడు ఓడిపోయినందుకు బాధపడట్లేదు, నెక్స్ట్ ఆట ఎలా ఆడాలని చెప్పేసి వాడు ఆలోచిస్తున్నాడు. అది వీరుడి లక్షణం. అందుకే ఆంటీ నేను కూడా ప్రతి సంవత్సరం ఫెయిల్ అవుతున్నాను. మగధీర సినిమాలో కాలభైరవునిలాగా వీరుణ్ణవుతానంటీ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.